జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది స్పైరోమీటర్ అంటారు దీన్ని. ఇది లంగ్స్‌కి చాలా బాగా ఉపయోగపడే పరికరం అన్నమాట. లంగ్స్‌కి సంబంధించి అంటే చాలామందికి ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ గుండె ఆపరేషన్‌లు, పొట్ట ఆపరేషన్‌లు కూడా జరిగిన తర్వాత సాధారణంగా ఇది కూడా ఉపయోగించమని చెప్తారన్నమాట. ఇప్పుడు డాక్టర్లు బాగా సజెషన్ చేస్తున్నారు దీన్ని. ఇది 600 సీసీ, 900 సీసీ, 1200 సీసీ అని ఉంటాయి. ఇవి 2 సాధారణంగా గమ్ముని మనకి పైకి వస్తాయి. ఇవి మూడో బాల్ మాత్రం పైకి రావాలంటే చాలా లోపలికి మనం ఊపిరి పీల్చాలి. ఈ గొట్టం పూర్తిగా మనం ఇక్కడ నోట్లో పెట్టుకుని లోపలికి గట్టిగా పీలిస్తే కానీ మూడో బాల్ లేవదన్నమాట పైకి. ఈ 3 లేచిన తర్వాత వదిలేయకుండా ఒక 10 సెకండ్లు కనీసం మినిమం ఉండాలి. 15, 20 ఉంటే ఇంకా బాగా మీకు హెల్తీగా లంగ్స్ ఉన్నట్లు లెక్క. అలా 10 సెకండ్లు మీరు రోజు 2, 3 సార్లు ఉదయం, 2, 3 సార్లు సాయంత్రం చేస్తే బాగా హెల్తీగా ఉంటుంది లంగ్స్. జై శ్రీరామ్. ఇప్పుడు ఎలా పిలిచాలో సరే చూద్దాం. చూశారు కదా, ఒక 10 సెకండ్లు ఇంచుమించుగా 15 సెకండ్లు నిలపగలిగితే మనం బాగా హెల్తీగా ఉన్నట్టుమాట లంగ్స్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. లంగ్స్ ఇబ్బంది పడే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చే కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒకటి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మన ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం రోగాలకి బీపీ మిషన్ ఉండాలి, షుగర్ మిషన్ ఉండాలి, ఇది ఉండాలి. ఇవి బాగా ఉపయోగపడతాయి. దీనికన్నా ఎక్కువ మనకి బీపీ మిషన్, షుగర్ మిషన్ ఖచ్చితంగా ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. తక్కువ ఖరీదులో ఎక్కువ ప్రమాదం నుంచి మనం బయటపడవచ్చు. సడన్గా డౌన్ అయిపోయినా, హెచ్ అయినా కూడా బీపీలు గుండెపోటుకు కూడా కారణం అవుతాయి. మీ అందరికీ తెలిసిన విషయమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా మిషన్ ఒకటి దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్.